ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వ వెన్నుపోటుకు రెండేళ్లలోనే కార్యక్రమాన్ని గురువారం ఉదయం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం కాచిపేట్ బస్టాండ్ కూడలిలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొనగా కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు, ప్రతి గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అదే విధంగా సిగ్గు శరం లేనటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా కూటమి నేతలుగా చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చినటువంటి దుర్మార్గులు అన్నటువంటి విషయాన్ని అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆడబిడ్డ నిధి అనేది ఆ రోజు ప్రతి ఒక్క 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ళు ఉన్నటువంటి మహిళలందరికీ ఆడబిడ్డ నిధి ఇస్తారని చెప్పి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి అచ్చెన్నాయుడు అయితే రాష్ట్రాన్ని అమ్ముతే తప్ప ఈ వాగ్దానం అమలు పరచలేదని చెప్పడం చూస్తే ఇంతకంటే సిగ్గులేసేటైనటువంటి విషయం లేదు. దీన్ని బట్టి చూస్తే ఆడబిడ్డ నిధి గోవిందా గోవిందా. అదే విధంగా నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి, లేదంటే వాళ్ళకు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఆ వాగ్దానాల్లో ఈ రోజు నెరవేర్చినటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగ వృత్తి గోవిందా గోవిందా. అదే విధంగా 50 ఏళ్లకే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు 15,000 వంతులు ఇస్తామని చెప్పి వాటిని కూడా అమలు పరచనటువంటి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాటిని కూడా అమలు పరచలేనటువంటి చంద్రబాబు నాయుడు ఈ పథకం కూడా గోవింద గోవింద. తల్లికి వందనం 1 సంవత్సరం పూర్తిగా ఇవ్వకుండా తర్వాత ఇచ్చినటువంటి దుర్మార్గుడు ఈ కూటమి నేతలు అన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రీ బస్సులో చూస్తే 16 కేటగిరీలు ఉన్నాయి. 16 కేటగిరీలలో వాళ్లకు కేవలం 5 కేటగిరీ బస్సులు మాత్రమే ఎక్కి ప్రజలను నిజంగా చూస్తున్నారు. ఏసీ బస్సులు బీదలు ఎక్కకూడదా, ఏసీ బస్సులు మహిళలు ఎక్కకూడదా. ఈ రోజు వాళ్ళ కొత్తగా ఎలక్ట్రానిక్ బస్సులు వస్తా ఉన్నాయి. ఆ బస్సులో కూడా మహిళలు ఎక్కకూడదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ఆ బస్సు పథకం కూడా అరాకొర గోవిందా గోవిందా. అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తామని చెప్పినారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా. కానీ ఈ రోజు అన్ని కూడా అమలు పరచకుండా 1 సంవత్సరం ఇవ్వకుండా పోయినారు. అది కూడా గోవిందా గోవిందా. 7 హామీలు అరొకరు తప్పనిచ్చి అన్ని హామీలు గోవిందా. కానీ ఈ రోజు సూపర్ 6 అదేవిధంగా సూపర్ 7 సక్సెస్ అయినాయని చెప్పి మీటింగ్ పెడతాడు. అంతకంటే సిగ్గుందా చంద్రబాబు నాయుడు? నీకు అడుగుతా ఉన్నా, ఆడికి పోయి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు. అంతకంటే నిత్యముందా అని చెప్పి అడుగుతా ఉన్నా. 17 మెడికల్ కాలేజీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో ఫైట్ చేసి 17 మెడికల్ కాలేజీలు చెప్తే అవి వివిధ దశల్లో ఉన్నాయి. 5 కాలేజీలు పూర్తి అయినాయి. ఈ పరిస్థితుల్లో ఆ కాలేజీలను కూడా ఈ రోజు మీరు అమలు పరచలేనటువంటి నిస్సాయ స్థితిలో ఉన్నారన్నటువంటి విషయం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు స్కూళ్ళు కానీ, పిహెచ్ సెంటర్లు కానీ ఈరోజు బ్రహ్మాండంగా అమలుపరిచి అవి ప్రైవేటు ఆసుపత్రుల కంటే, ప్రైవేటు స్కూళ్ళ కంటే బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి విషయాన్ని గమనించాలా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాగ్దానాలను నెరవేర్చేటటువంటి గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పని హామీలను నేను ఓడిపోయినా సరే నేను ఇవ్వనన్నటువంటి బాహుబలి జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి విషయాన్ని గమనించాలా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్తారు, మాట తప్పని మడమ తిప్పని నేత జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి విషయాన్ని గమనించాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు రాష్ట్రం మళ్ళా అధికారంలోకి వస్తాడా, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎన్నికల్లో ఓట్లేస్తామని చెప్పి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా తరలి వస్తా ఉన్నారు. కాబట్టి ఎన్నిటిని కూడా మనం గమనించి మనం చేయూతనివ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత వాస్తవమో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావడం అంతే వాస్తవం అన్నటువంటి విషయాన్ని
మనం కూడా చావో రేవో అని తెగించి అందరూ కలిసికట్టుగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రఘురామరెడ్డి గారిని, అదేవిధంగా ఎంపీగా 4వసారి మన అవినాష్ రెడ్డి గారిని గెలిపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రైతులకు చూస్తే ఆ రోజు ఏ రోజైనా యూరియా కొరత వచ్చిందా? ఆ రోజు చూస్తే మనకు ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చి అందరూ కూడా ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి మహానుభావుడు, రైతు బాంధవుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి విషయం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి దిగ్విజయంగా పూర్తి చేయాలని, ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మనం విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గోవింద చంద్రబాబు నాయుడు అమలు పడుతున్న హామీలు గోవింద.